తెలుగుదేశం పార్టీ జనసేన ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ కూడా వాళ్ళతో కలిసి ఉంది కాబట్టి సిద్ధంగా ఉంది. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుందా లేదా? గతంలో స్థానిక ఎన్నికలు జరిగినాయి. ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నెక్స్ట్ ఇయర్ జరుగుతూ వచ్చినాయి. మధ్యలో కరోనా కారణంగా వాయిదాలు పడ్డా ఆ తర్వాత మళ్ళీ కొనసాగినాయి. ఫైనల్గా వచ్చేటప్పటికి ఇప్పుడు వచ్చే ఏడాది 79 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగాలి. ఫిబ్రవరికి అయిపోతుంది అటు పదవీ కాలం. ఆ తర్వాత ఎన్నికలు జరగాలి. మరి ప్రిపేర్ అవుతారా? అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు పెడుతుందా? గతంలో 2014-19 మధ్యన స్థానిక ఎన్నికలు నిర్వహించలేదు. అసలు చంద్రబాబు సర్కార్ అధికారులతోనే నడిపింది. అంతకుముందు కిరణ్ కుమార్ రెడ్డి టైంలో నిర్వహించినటువంటి ఎన్నికల సందర్భంగా గెలిచినటువంటి వాళ్ళని పెట్టి చేసుకొచ్చింది. అయితే అట్లుంటే కనుక కేంద్ర ఆర్థిక శాఖ ఇచ్చేటటువంటి నిధులు ఇవ్వదు స్థానిక సంస్థలకి. అందుకని జగన్ వచ్చిన తర్వాత ఆ కారణం చూపెట్టినే కరోనా టైంలో కూడా ఎన్నికలు పెడితే దానికి అటు ఇటు చేసి మొత్తం మీద ఆపినటువంటి సందర్భం. అయినా కూడా ఫైనల్గా ఎన్నికలు జరిగినాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి 2025 సంవత్సరంలోనే 79 మున్సిపాలిటీల పదవీ కాలం మార్చి కల్లా పూర్తవుతుంది. మిగతా వాటికి నవంబర్తో అయిపోతుంది. అంటే వచ్చే ఏడాదిలో 2 ఎన్నికలు జరగాలి. మార్చికి ఇది పూర్తయిపోతుంది కాబట్టి మార్చికి ఎన్నికలు జరిపేయచ్చు. అంటే ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చేయాలి, మార్చిలో జరగాలి. అది రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉండదు, రాష్ట్ర ఎన్నికల సంఘమే చేసేది. అట్లాగే నవంబర్లో సెప్టెంబర్ అక్టోబర్ నుంచినో ఎన్నికలు జరగాలి. మరి చేస్తారా? పెట్టడానికి సిద్ధంగా ఉందా బాబు సర్కార్? అదే సందర్భంలో దీంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రిపేర్డ్గా ఉందా? ఇది తేలాల్సి ఉంది.